హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్పను, ఎందుకంటే స్టార్ట్ అయింది కార్యక్రమం కాబట్టి. ఎప్పుడూ కూడా సినిమా ప్రేక్షకుణ్ణి బిజినెస్లా అంటే ఏంటో అడగకూడదు. అలాగే డాక్టర్ని ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అని అడగకూడదు. బ్యాంక్ మేనేజర్ని సైక్లోన్ అంటే ఏంటంటే అని అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటారా? ఇంతకుముందు అడిగి దెబ్బతిన్నాం కాబట్టి. ఒక సినిమా ప్రేక్షకుడు అని తెలియక ఒక ఆయన నేను అడిగా, ఏమండి బిజినెస్లా అంటే ఏంటండి అసలు బీకామ్ లేదు అంటుంటారని. షకీలా వాళ్ళ సిస్టర్ అని చెప్పాడు. ఓరినితో పదేగా అనుకున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నేను సార్ ఇంటర్జెక్షన్స్ భలే ఉంటాయండి, అసలు నాకు నవ్వు వస్తుంది ఒకసారి, కానీ మీ దగ్గర ఇప్పుడు ఇంటర్జెక్షన్స్ ఉంటాయని మాట్లాడినప్పుడు పక్కన కాంపౌండర్ అడిగాడు ఆయన్ని, సార్ ఇంటర్జెక్షన్ అంటే ఏంటని. అదో టైప్ రియాక్షన్ లేరా అన్నాడు. అంటే బాగానే చెప్పాడే అనుకున్నా. ఇంటర్జెక్షన్ రియాక్షన్ అంటే ఏ రియాక్షన్ అంటే ఇంజక్షన్ ఇస్తే వచ్చే రియాక్షన్ని ఇంటర్జెక్షన్ అంటారా అన్నాడు. ఓ బాబోయ్ అనుకుని బయటకు వచ్చా. ఆఖరి సార్ ఒకసారి బ్యాంక్ మేనేజర్ని అడిగామన్నమాట, సార్ సైక్లోన్ బాగా తీవ్రంగా ఉందంటున్నారు, సైక్లోన్ అంటే ఏంటండి అంటే, మనం మామూలుగా హౌసింగ్ లోన్ ఇస్తాం కదండి, అలాగే మనం వెహికల్ లోన్ ఇస్తాం కదా, అట్లాగే సైకిల్కి ఇచ్చే లోన్ సైకిల్ లోన్ అంటారండి అని చెప్తున్నాడు. హలో, జోక్. నౌ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్. పాస్ట్ టెన్స్లో మనం సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకున్నాం, పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ మనం పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే, ఎంత కాలాన్నైతే మనం పాస్ట్ టెన్స్గా ఫ్రేమ్ చేసుకున్నామో, అంటే ఎంతకాలం క్రితం, నిన్న, సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ ఆఫ్ జవర్ని బట్టి, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఏదైనా లాస్ట్ డికేడ్, లాస్ట్ సెంచరీ, ఎప్పుడైనా అనుకోండి, ఎంతకాలం క్రితాన్ని అయితే మనం పాస్ట్ టెన్స్ ఇక్కడ దాకా అని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నామో ఆ ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్లో కానీ, లేదా ఎంతకాలం క్రితం జరిగిందో తెలియదు అంటే అన్ఫ్రేమ్డ్లో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వేరే పని జరిగే టైంకి ముందే ఈ పని అయిపోయింది అని చెప్పడానికి కానీ మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. అయితే మీకు ఫ్రేమ్డ్ పాస్ట్కి అన్ఫ్రేమ్డ్ పాస్ట్కి తేడా ఏమీ లేదండి. ఒకటే చెప్పా, ఒక యాక్సిల్లా ఉంటుందని చెప్పాను నేను మీకు. ఇది ఈ పార్టీకి అనేది యాక్సిల్. ఆ ఈ పార్టీకి అని చెప్పలేకపోతే కనుక అప్పుడు ఏం చేస్తాము, అన్ఫ్రేమ్లో వేరే పని చెప్తాం. కాబట్టి ఒకటే గుర్తు, ఫ్రేముల్లో చెప్పదలుచుకుంటే ఒక సెంటెన్స్ చాలండి. పీరియడ్ ఆఫ్ టైం చెప్పేస్తాం, పలానప్పుడు జరిగింది, ఏడాది క్రితం, లాస్ట్ మంత్, నా చిన్నప్పుడు, ఏదో ఒకటి చెప్పేస్తాం. అంటే ఏడాది అని చెప్పాలి కదా, నా చిన్నప్పుడు అని చెప్పినా కూడా అది ఫ్రేమ్ అయిపోతుంది. నా యంగ్ ఏజ్లో అని చెప్పొచ్చు, నా కాలేజ్ డేస్లో ఏదైనా చెప్పగలిగితే ఫ్రేమ్, ఈ టైం అప్పుడు అని చెప్పగలిగే ఫ్రేమ్ అయితే ఒక సెంటెన్స్. అన్ఫ్రేమ్డ్ అయితే కనుక రెండు సెంటెన్స్లు వస్తాయి. అంటే వేరే పని జరిగేది ఒక సెంటెన్సు, మనం చెప్తున్న పని ఆ పాటికే జరుగుతోంది, జరగబోయేది జరిగిందని చెప్తామే, అదొక సెంటెన్సు. ఈ విధంగా రెండు సెంటెన్స్లు వస్తాయి. వెన్ అనేటువంటి ఒక ఆ కంజంక్షన్తో కలుపుతూ రెండు సెంటెన్స్లు వస్తాయి. ఇంతే. ఫ్రేమ్డ్కి అన్ఫ్రేమ్డ్కి తేడా ఏం లేదు. ఫ్రేమ్డ్ పలానా టైం అని ఒక సెంటెన్స్లో చెప్పేస్తాం. అన్ఫ్రేమ్డ్ అయితే రెండు సెంటెన్స్లు వస్తాయి వెన్ అనేటువంటి కంజంక్షన్తో. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంట్రా అంటే, ఫ్రేముల్లో కానీ అన్ఫ్రేమ్డ్లో కానీ, అంటే ఇంతకాలం క్రితం అని చెప్పగలిగే కాలంలో కానీ, లేదా ఎంతకాలం అని చెప్పలేనని ఎప్పుడో తెలీదు వేరే పని జరిగే టైం కానీ చెప్పినా కానీ, మనం పాస్ట్ టెన్స్లో ఒక పని ఈ పాటికి మొదలై, అంటే ఫ్రేమ్డ్ పాస్ట్లో మొదలై ఈ పాటికే పూర్తయిపోయింది. పాస్ట్ టెన్స్లో ఒక పని ఈ పాటికి ప్రారంభమై, అంటే ఈ పాటికంటే ముందైనా సరే ఈ పాటికి పూర్తయిపోయింది అని చెప్పినా పాస్ట్ పర్ఫెక్టే. లేదా పాస్ట్ టెన్స్లో ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు అనేటువంటి అన్ఫ్రేమ్డ్ పాస్ట్లో ప్రారంభమై అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్లోనే వేరే పని జరిగే టైంకి ఈ పని పూర్తయిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక ఇరుసును గుర్తుపెట్టుకోండి. ఏంట్రా అంటే, పాస్ట్ టెన్స్లో ప్రారంభమైన పని ఈ పాటికి పూర్తయిపోయిందండి, మనం చెప్పుకునే టైంకి గతంలో పూర్తయిపోయింది ఈ పాటికి అని చెప్పినా పాస్ట్ పర్ఫెక్టే. లేదా ఎంతకాలం క్రితమో తెలియదు కానీ ఎప్పుడో ప్రారంభమైన ఒక పని మనం ఈ పాటికి అని చెప్పలేము, కానీ వేరే పని జరిగే టైంకి ఈ పని అంతకంటే ముందే పూర్తయిపోయింది అని చెప్పడాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాం. ఓకే, మరి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దీన్ని ఎలా వాడాలి అంటే, దీని వెర్బ్ రూల్స్ మనకి కావాల్సి వస్తాయి. వెర్బ్ రూల్స్ ఏంట్రా అంటే, నేను చెప్పాను, ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు పర్ఫెక్ట్ అనగానే మన మైండ్లోకి రెండు రావాలి. ఇంతకుముందు కంటిన్యూస్ అంటే రెండు వచ్చినాయి. ఏంటి కంటిన్యూస్ అనగానే బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వెర్బ్కు ముందు బీ ఫామ్, వెర్బ్కి ఇంగ్ ఫామ్. అలాగే పర్ఫెక్ట్లో కూడా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ, పర్ఫెక్ట్లో కూడా ఏంట్రా రూల్ అంటే, వెర్బ్కు ముందు పొజిటింగ్ ఫామ్, వెర్బ్కి డన్ ఫామ్, వెర్బ్కు ముందు పొజిటింగ్ ఫామ్,
వెర్బ్కి డన్ ఫామ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి వెర్బ్కు ముందు పాస్ట్ పొజిటింగ్ ఫామ్ వచ్చి వెర్బ్కి డన్ చేరుతుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి వెర్బ్కు ముందు పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్. పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అంటే ఒకటే ఉంటుంది, దట్ ఈజ్ హ్యాడ్. సో వెర్బ్కు ముందు హ్యాడ్ వచ్చి వెర్బ్కి డన్ చేరుతుంది. అదే వెర్బ్ అయినా కానీ, గో ఉందనుకో గాన్, టేక్ ఉందనుకో టేకెన్, గివ్ ఉందనుకో గివెన్, ఇట్లా వెర్బ్కి డన్ చేరుతుంది. అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇది కూడా సేమ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఎంతకాలాన్ని ప్రజెంట్ టెన్స్గా తీసుకున్నామో ఆ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైనా ప్రారంభం కానీ ఈ పాటికి పూర్తి అయిపోయి ఉండాలి. ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పుకునే పూర్తి అయిపోయి ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఎంతకాలానైతే మనం పాస్ట్ టెన్స్గా భావించామో ఆ పాస్ట్ టెన్స్లో మనం చెప్పుకునే టైంకి ఈ పాటికి పూర్తయిపోయింది గతంలో అని చెప్పినా, లేదా ఎంతకాలం క్రితమో తెలియదు కాబట్టి ఎప్పుడో ప్రారంభమైన పని వేరే పని జరిగే టైంకి ఆ పని కంటే ముందే పూర్తయిపోయిందండి నేను చెప్పే పని అని చెప్పినా పాస్ట్ పర్ఫెక్టే. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుందండి. నేను మళ్ళీ మూడింటికి ఒక ఉదాహరణ చెప్తాను చివరిలో. అలాగే వెర్బులోస్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వెర్బుల్స్ గుర్తెచ్చుకోండి. వెర్బ్కు ముందు ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ అంటే హ్యావ్ లైక్ హ్యాజ్ వచ్చి వెర్బ్కి డన్ చేరేది. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే ఏంటండి? వెర్బ్కి ముందు పాస్ట్ పొజిటింగ్ ఫామ్ హ్యాడ్ వచ్చి వెర్బ్కి డన్ ఫాములే. పర్ఫెక్ట్ చెప్పాలి అంటే వెర్బ్కి డన్ చేయాలండి. పాస్ట్ అని చెప్పాలి అంటే దాని ముందు హ్యాడ్ ఉండాలండి. అంతే. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏ వెర్బ్ ఇచ్చినా మనం ఇంకా రాయగలుగుతాం, వెర్బ్ రూల్స్ తెలిసినాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఎప్పట్లానే మాస్టర్లో నేను వస్తాను ఎగ్జాంపుల్ ఫస్ట్, తర్వాత స్టూడెంట్స్గా మీకు ఇస్తాను, అవి కూడా నేనే చేసి పెడతాను. రైట్, ఫస్ట్ ఇక్కడ వెర్బుల్ తీసుకుందాం. గో అనే వెర్బ్ ఇచ్చారు నాకు. ఓకే, మీరు తర్వాత ఏం చేశారు? బీ ఫామ్ ఒకటి ఇచ్చారు, బీ అని ఇచ్చారు. ఓకే, హ్యావ్ అని ఇచ్చారు. దీన్ని ఉపయోగించి నన్ను వెర్బ్ రాయమన్నారు. ఇప్పుడు మనం రాయాలంటే ముందు దాన్ని నోట్ చేసుకోవాలి. నేను అనుకుంటున్నా ప్రతి టెన్స్ నేను చెప్పినప్పుడు వెర్బ్ రూల్స్ చెప్తున్నా, అవి నోట్ చేసుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఇప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ రూల్స్ చెప్పా. వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ వచ్చి వెర్బ్కి పర్ఫెక్ట్ చెప్పడం కోసం డన్. పర్ఫెక్ట్ అంటే డన్. ఓకే, పొజిటింగ్ ఫామ్ అంటేనేమో అది పాస్ట్ వస్తే హ్యాడ్ వస్తే పాస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి? పొజిటింగ్ ఫామ్ వెర్బ్కు ముందు, డన్ వెర్బ్కు చేరాలి అన్నా సరే, లేదా వెర్బ్కు ముందు హ్యాడ్ వచ్చి ఏది పాస్ట్ పర్ఫెక్ట్లో వెర్బ్కి డన్ చేరుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఇచ్చిన వెర్బ్స్ మనం రాయాలి. నాకు ఏం చేశారు? గో అనే వెర్బ్ ఇచ్చారు. సో దీన్ని ఉపయోగించి రాయాలి. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఏది రాయాలన్నా సరే మనకు ఫస్ట్ రాయాల్సింది ఏంటి? పర్సన్ కావాలి. సో పర్సన్ని మనం ఏం చేద్దాం అంటే ఏదన్నా ఎంచుకోవచ్చు. ఐ తీసుకోండి, ఓయి తీసుకోండి, యూ తీసుకోండి, యూ, హీ, షీ, ఇట్, దే, ఏదైనా పేరు తీసుకోండి, మీ ఇష్టం. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే మల్లప్ప అనే పేరు తీసుకుందాము సరదాగా. సో మల్లప్ప అమ్మ. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడు వెర్బ్ని చూడమని ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి నేను చేస్తాను ఫస్ట్ వెర్బ్ రూల్స్లోకి వెళ్తా. ఇవి నాకు అర్థమైనవి కాబట్టి. ఏంట్రా అంటే నన్ను రాయమన్న సెంటెన్స్ ఏ టెన్సు ఫస్ట్ తెలుసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయమన్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ అనే బటన్ నొక్కగానే మైండ్లో టక్ మన పాస్ట్ పర్ఫెక్ట్ రూల్స్ వచ్చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అనగా వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వచ్చును. సో హ్యాడ్ రాస్తున్నా. పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ చేరాలి. ఇప్పుడు వెర్బ్ని చూస్తా, ఎందుకంటే డన్ చేస్తారంటే మరి వెర్బ్ కావాలిగా. ఏ వెర్బు? మనం అనుకోవడమే, వెళ్ళటమా, ఉండటమా, లేకపోతే తయారు చేయడమా, పరిగెత్తడమా, నడవటమా, తినటమా, తాగటమా, కూర్చోటమా, ఎన్నో పనులు ఉంటాయి కదా. అది ఇంగ్లీష్లో మనం ఉన్నాం. ఇక్కడ ఏంటి? వెళ్ళడం గురించి మాట్లాడదాం. సో గో అనేటువంటి వెర్బ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళడం గురించి చెప్తున్నాం కాబట్టి మనం అలా వెర్బ్ని తయారు చేసుకోవాలి. తెలుగులో ముందు ఏ పని అనేది ముందు తెలుగు అనుకుని దాన్ని ఇంగ్లీష్లో కనుక మనం ఆ వెర్బులోకి వెళ్ళిపోతే, అంటే తినడం అనుకో ఈట్, నడవడం అనుకో వాక్, మాట్లాడడం అనుకో స్పీక్, ఇట్లా అనుకున్న తర్వాత దానికి ఇంకా మనం డన్ చేరిస్తామో దింగి చేరిస్తామో మనకు తెలిసిపోద్ది. సో ఇక్కడ ఏం చేయాలి? డన్ చేర్చాలి. గోకి డన్ చేర్చాలి అంటే గోకమని కాదు, గోకి డన్ చేరిస్తే ఏమవుద్ది అని గోకున్నారే. గోకి డన్ చేరిస్తే గాన్, గోడన్ 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 గాన్. సో మల్లప్ప హ్యాడ్ గాన్ టు మలేషియా. ఇక్కడ మనం ఫ్రేముల్లో చెప్పాలంటే కనుక లాస్ట్ ఇయర్ అంటే
లాస్ట్ ఇయర్ వెళ్ళడం మనం ఫ్రేమ్ చేసి చెప్పేసాం. ఇది ఫ్రేమ్డ్ పాస్ట్, ఒక సెంటెన్స్ సరిపోతుంది దీనిలో అయితే. ఇప్పుడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా చెప్పాలంటే ఇదిగో హ్యాడ్ చూసి పాస్ట్ అనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ హ్యాస్ కనిపిస్తే ప్రెజెంట్, యామ్ ఈజ్ ఆర్ కనిపిస్తే ప్రెజెంట్, డూ డస్ కనిపిస్తే ప్రెజెంట్, అలాగే వజ్ వర్ కనిపిస్తే పాస్ట్, డిడ్ కనిపిస్తే పాస్ట్, హ్యాడ్ కనిపిస్తే పాస్ట్. అది హ్యాడ్కు ముందు పొజిటింగ్ ఫామ్ లేకపోతే, హ్యాడ్కు ముందు మన పొజిటింగ్ ఫామ్ లేకపోతే. కానీ ఇక్కడేంటి, హ్యాడ్ అనేటువంటిది కనిపిస్తే ఇక్కడ ఏంట్రా అంటే చూడగానే పాస్ట్ అనాలి, దాని ముందు పొజిటింగ్ ఫామ్ లేదు కానీ హ్యాడ్ అంటేనే పాస్ట్. సో తర్వాత వచ్చింది గాన్ అని, ఇదే పొజిటింగ్ ఫామ్ వచ్చి గాన్, గోలో డన్ కలిపితే ఏమైంది గాన్ అయింది. సో హ్యాడ్ చూసి పాస్ట్, గాన్ చూసి పర్ఫెక్ట్, గాన్లో డన్ ఉంది, గోడన్ గోడన్ గాన్. సో పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఇలా మనం రాయగలగాలి. ఇలాంటి సెంటెన్స్ మీకు ఎక్కడన్నా కనిపిస్తే, ఏదన్నా ఒక సెంటెన్స్ ఇక్కడ పేపర్లోనో బుక్స్లోనో ఎక్కడో అక్కడ మీకు అక్కడ ఇలాంటి సెంటెన్స్ కనిపిస్తే సబ్జెక్ట్ మారచ్చు, లేదా వేరే మ్యాటర్ మారచ్చు, కానీ వెర్బులు ఇలా కనిపిస్తే మాత్రం ఎక్కడన్నా హ్యాడ్ కనబడితే పాస్ట్, హ్యాడ్ కనబడితే పాస్ట్, దాని పక్కన వెర్బులో డన్ కనబడితే పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపట్టడం కూడా మనకి చేతవ్వాలి. 2 రకాల ఎక్సర్సైజ్ అని చెప్పా. సో ఇప్పుడు మల్లప్ప హ్యాడ్ గాన్ టు మలేషియా లాస్ట్ ఇయర్. ఇప్పుడు అన్ఫ్రేమ్డ్ చెప్పాలనుకోండి, అంటే లాస్ట్ ఇయర్ తెలిసింది కాబట్టి చెప్పగలిగాం. మరి అన్ఫ్రేమ్డ్ ఎప్పుడు వెళ్ళాడు తెలియదు కానీ వెళ్ళడం మాత్రం వెళ్ళాడండి మలేషియా అని చెప్పాలి. అప్పుడేం చేస్తాం, రెండూ చెప్పకూడదు, ఫ్రేమ్డ్ అన్ఫ్రేమ్డ్ రెండు చెప్తాం, ఏదో ఒకటే. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ బదులు ఏం చేయొచ్చు, ఇక్కడ మల్లప్ప హ్యాడ్ గాన్ టు మలేషియా when he entered into business, లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ సైక్లోన్, ఎట్ ద టైమ్ ఆఫ్ సునామీ, ఏదైనా సరే వచ్చు. అతను బిజినెస్లో ఎంటర్ అయినటువంటి సమయంలో మలేషియాకి వెళ్ళాడు అని చెప్తున్నాం. అంటే ఏంటి, అక్కడ మనకి ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ బిజినెస్లో పెట్టిన కొత్తలో అని తెలుస్తుంది. అప్పుడే నేటి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి అతను తెలిసిన గురించి మాట్లాడతాం కాబట్టి, ఆహా బిజినెస్ మీద మలేషియా వెళ్ళాడు అంటే ఎప్పుడు వెళ్ళాడరా అంటే బిజినెస్ పెట్టిన కొత్తలో అంటున్నారు కాబట్టి, అచ్చా బహుశా 2000 సంవత్సరంలో 2005లోనో అయింటొచ్చు అని వాళ్ళు ఊహించుకోవడానికి అలా చెప్తాం, అన్ఫ్రేమ్డ్లో చెప్తాం. బట్ ఏ ఇరుసు లేకుండా జస్ట్ వెళ్ళొచ్చేసాడు అని చెప్పకూడదు, అది మాత్రం చెప్తున్నా. ప్రజెంట్ టెన్స్లో మాత్రమే టైం చెప్పకపోయినా పర్లా, కానీ పాస్ట్ టెన్స్ నుంచి కంపల్సరీ టైం చెప్పాల్సిందే. ఎందుకంటే పాస్ట్ టెన్స్ అంటే గతంలో అయిపోయింది కాబట్టి ఏ టైంకి జరిగింది అనేది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ప్రజెంట్ అనుకో ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే ఎప్పుడైనా అడగడు, ప్రజెంట్ అంటేనే ప్రస్తుతం కాబట్టి. అలాగే ఐ హ్యావ్ గాన్ అంటే ఎప్పుడైనా అడగక్కల్లా, మార్నింగ్ వెళ్ళి ఉంటాడు, ఇప్పుడు లేకపోతే నిన్న ఉంటాడు అంటాడు. అలాగే మన సింపుల్ ప్రజెంట్ అనుకో ఐ గో టు మార్కెట్ అన్నావు, ఎప్పుడు వెళ్తాను అడగల, గో టు అంటే ఇప్పుడు వెళ్తాను ప్రజెంట్లోనే. కానీ పాస్ట్ వచ్చేప్పుడు అలా కాదుగా, గతం అంటే ఎంత గతం ఉంది, నిన్నటి నుంచి మొత్తం కొన్ని 100 ఏళ్ల క్రితం వరకు అంత గతమే కదా. ఆ సమయంలో ఎప్పుడు జరిగిందో చెప్పాలంటే ఒకటి ఫ్రేముల్లో పలానా అప్పుడు అన్న చెప్పాలి టైం చెప్పి, అదే యాక్సిల్. లేదంటే అంటే ఈ పార్టీకి అని చెప్పాలి, లేదంటే కనుక ఎప్పుడో తెలియదు కానీ వేరే పని జరిగిన టైం అని ఏదో ఒక రెఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో అదే ఈ ప్రయత్నం. అలా ఇచ్చినప్పుడు 2 సెంటెన్సులు వస్తాయి. అన్ఫ్రేమ్డ్కి అయితే 2 సెంటెన్సులు, ఫ్రేమ్డ్ అయితే ఒకటే. సో ఇప్పుడు ఏమన్నాం, వెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు బిజినెస్. ఓకే, చాలా మంది డౌట్ అడుగుతారు, సార్ మరి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పని ఇక్కడేమో మల్లప్ప హ్యాడ్ గాన్ టు మలేషియా అనేది ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పన్నారు, మరి అన్ఫ్రేమ్డ్లో వేరే సెంటెన్స్ కూడా మీరు చెప్పంటున్నారే, వేరే పని జరిగిన టైం కానీ అది ఎందులో చెప్పాలి, సింపుల్ పాస్ట్లో చెప్పాలా, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలా, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలా అంటే దానికి రిస్ట్రిక్షన్ లేదు. సింపుల్ పాస్ట్లోనే చెప్పము, లేదా పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్పము, పాస్ట్ కంటిన్యూస్ చెప్పమని కాదు. ఆ పని జరిగే టైంకి ఇది పూర్తయిందా, ఆ పని జరగబోయే టైంకి ముందే పూర్తయిందా, ఆ పని జరిగిపోయిన తర్వాత ఇది పూర్తయిందా, ఏదైనా చెప్పచ్చు, సందర్భం అంతే అక్కడ. అంటే కాబట్టి ఈ రెండో సెంటెన్స్ని ఏ టెన్స్లో చెప్పాలంటే చెప్పడం మాత్రం పాస్టే చెప్పాలి. ఎందుకంటే ప్రెజెంట్లో జరిగిన పని పాస్ట్లో ఇంతకుముందే జరిగిన ఎడ చెప్తాం కాబట్టి దీన్ని ప్రెజెంట్లో కాకుండా పాస్ట్లో చెప్పాల్సిందే. కానీ పాస్ట్లో ఏ చెప్పాలంటే రెండో సెంటెన్స్ని అంటే వేరే రెఫరెన్స్ ఇస్తున్నామే, ఆ సెంటెన్స్ని పాస్ట్లో ఎలా ఏ సెంటెన్స్ చెప్పాలండి, ఏ సబ్టెన్స్లో అంటే పాస్ట్లో సింపుల్ పాస్ట్ చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి, అది జరుగుతున్న పని అయితే పాస్ట్ కంటిన్యూస్ చెప్పొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా చెప్తూ ఆ పని జరిగే టైంకి ఈ పని జరిగిపోయిందండి అప్పటికే అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ when he entered into business. ఇప్పుడు దీన్ని ఇంటరాగేటివ్ చేయడం అనేది మీకు పెద్ద కష్టం కాదు, ఇప్పుడు చేసే ప్రాక్టీసే, బట్ మీరు కూడా ఒకసారి చేయాలి. హ్యాడ్ మల్లప్ప గాన్ టు మలేషియా, when had మల్లప్ప గాన్ టు మలేషియా, why had మల్లప్ప గాన్ టు, ఇది మీ ఇష్టం. ఏది కన్ఫర్మేటరీ ఇంటరాగేటివ్, ఇంటర్ఫర్మేటరీ ఇంటరాగేటివ్ రెండింటిలో హ్యాడ్ ముందుకు వెళ్ళిపోద్ది. అలాగే ఇప్పుడు దీన్ని నెగిటివ్ చేయాలి, ఏం చేయాలంటే ఏం లేదు, నాట్ పెట్టాలంటే హ్యాడ్ పక్కన పెట్టేయడమే. ఫస్ట్ వెర్బ్ దాన్ని టెన్స్ వెర్బ్ అంటాం, అదే ఫినిట్ వెర్బ్ కూడా. సో హ్యాడ్ అనేది మల్లప్ప హ్యాడ్ నాట్ గాన్ అంటాం, హ్యాడ్ గాన్ నాట్ అనకూడదు, మల్లప్ప నాట్ హ్యాడ్ గాన్ అనకూడదు. మల్లప్ప హ్యాడ్ నాట్ గాన్ టు మలేషియా లాస్ట్ ఇయర్, లేదా మల్లప్ప హ్యాడ్ నాట్ గాన్ టు మలేషియా, ఏం వెళ్ళలేదండి అని చెప్పాలి.
అర్థమైందా? సో ఇప్పుడు దీని ఇంట్రానేటివ్ అనుకో, హ్యాడెంట్ మల్లప్ప గాన్, ఏమైనా వెళ్ళలేదా? హ్యాడెంట్ మల్లప్ప గాన్ టు మలేషియా అంటాం. లేదా వై హ్యాడెంట్, హౌ హ్యాడెంట్, ఎలా వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, అది మనం చేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెర్బ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీయింగ్ వెర్బ్ ఇచ్చారు. బీయింగ్ వెర్బ్ నుంచి నేను ఎట్లా చేయాలి అంటే, సో ఫస్ట్ నాకేం కావాలి, పర్సన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఓయ్ ఒక పర్సన్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, నేను వెర్బ్ రూల్స్లోకి వెళ్ళాలి. వర్బ్ని చూడొద్దు, నేను ఏమి ఇచ్చారు. సో వెర్బ్ రూల్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వర్బ్కు ముందు పాస్ట్ చెప్పడానికి పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వచ్చి పర్ఫెక్ట్ అని చెప్పడానికి వెర్బ్కి డన్ చేయాలి. సో ఫస్ట్ హ్యాడ్ రాయాలి, వీ హ్యాడ్ అని రాసా. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే పాస్ట్ రాసా, పర్ఫెక్ట్ రాయాలి. ఈ టెన్స్ పేరు పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్ రాయాలంటే వెర్బ్కి డన్ చేయాలి. ఇప్పుడు వెర్బ్ ఏమి ఇచ్చాడో చూస్తే ఇక్కడ వెర్బ్ అనేది బీ ఇచ్చాడు. ఓకే, బీకి డన్ కలపండి, బీన్. యామ కలిపిన ఈజీకల్ బీ ఫామ్లో దేనికి డన్ కలిపినా బీన్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు అది వచ్చేసింది, బాగా నూరేసాం. సో ఇప్పుడు వీ హ్యాడ్ బీన్ ఇన్ ఏదని చెప్పచ్చు. ఓకే, రూరల్ ఏరియా లేదా ఫామ్ హౌస్. వీ హ్యాడ్ బీన్ ఇన్ రూరల్ ఏరియా ఇన్ అవర్ చైల్డ్హుడ్. అంటే మా చిన్నతనంలో అండి నేను రూరల్ ఏరియా, రూరల్ అంటే గ్రామ వాతావరణం, గ్రామ పరిసరాల్లో ఉండేవాళ్ళం అండి. కాబట్టి అవర్ చైల్డ్హుడ్, లేకపోతే ఇన్ 1997 గన్నవరంలో ఉండేవాళ్ళం మేము. సో అక్కడ ఏం చెప్తున్నాను, వీ హ్యాడ్ బీన్ ఇన్ గన్నవరం కూడా చెప్పచ్చు, పేరు కూడా చెప్పచ్చు. వీ హ్యాడ్ బీన్ ఇన్ గన్నవరం, వీ హ్యాడ్ బీన్ ఇన్ శ్రీలంక, వీ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇన్ అవర్ చైల్డ్హుడ్, ఇన్ అవర్ యంగ్ ఏజ్ను, లేకపోతే ఇన్ 1996 ఏదో ఒకటి రిఫరెన్స్ ఫ్రేముల్లో చెప్పచ్చు. ఇది ఫ్రేముడు, ఒక సెంటెన్స్ సరిపోయింది. అలా కాకుండా ఎప్పుడున్నామో తెలియదు కానీ కొన్నాళ్ళు మేము రూరల్ ఏరియాలో ఉన్నాం, కానీ ఎప్పుడున్నాం అప్పుడు చెప్పాలి. అంటే ఏమని, వెన్ అని పెట్టి ఇంకో సెంటెన్స్ కావాలి. ఇప్పుడు అన్ఫ్రేమ్డ్ అయితే వెన్ అంటే అయితే ఇన్ అవర్ చైల్డ్హుడ్ అని ఏదో ఒక రెఫరెన్స్ ఇచ్చేసి, ఏది టైం రెఫరెన్స్ ఇచ్చేసేయచ్చు మనం. ఈ పాటికి ఫలానా టైంలో చిన్నతనంలో వయసులో ఉన్నప్పుడు 1997లో 2000లోని అలా చెప్పలేనప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ ఇన్ అవర్ చైల్డ్హుడ్ అనే దాని బదులు వీ హ్యాడ్ బీన్ ఇన్ రూరల్ ఏరియా వెన్, ఇక్కడ దీని బదులు అనమాట, వెన్ మై ఫాదర్, ఇక్కడ వర్క్డ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనండి, హ్యాడ్ వర్క్డ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనండి. రెండు పాస్ట్ పర్ఫెక్ట్లు కూడా రావచ్చు. చాలామంది లెక్కలు కడతారు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అయితే అది పాస్ట్ సింపుల్ మాత్రమే రావాలను, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రాకూడదని చెప్తారు. ఇలాంటి బండ గుర్తులు ఏమీ లేదండి. బీ ఫ్రీ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్, దట్స్ ఇట్, నో రిస్ట్రిక్షన్స్. వెన్ మై ఫాదర్ వర్క్డ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనొచ్చు, లేదా మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనొచ్చు, లేదా మై ఫాదర్ హ్యాడ్ వర్క్డ్ అని అనొచ్చు. అంటే సింపుల్గా చెప్పొచ్చు, కంటిన్యూ చెప్పొచ్చు, పర్ఫెక్ట్ సందర్భాన్ని బట్టి అక్కడ, అంటే ఆ పని యొక్క సందర్భాన్ని బట్టి అక్కడ ఆ పని జరిగినప్పుడు ఈ పని జరిగిపోయిందా, అప్పటికే ఆ పని జరుగుతూ ఉండగా అప్పటికే జరిగిపోయిందా, ఆ పని జరిగాక ముందే అంతకుముందు ఈ పని జరిగిందా అని మీరే బేరీ చేసుకోవాలా. అంటే రెఫరెన్స్ ఇచ్చేటువంటి సెంటెన్స్ ఉండడం మాత్రం పాస్ట్ టెన్స్లో ఉండాలి. అర్థమైంది, మనం చెప్పేదే పాస్ట్ టెన్స్ అయినప్పుడు దానిలో వచ్చేది మళ్ళీ ప్రెజెంట్ ఫ్యూచర్ అవ్వదు కాబట్టి అది పాస్ట్ చెప్పాలి. కాకపోతే నేనేమంటున్నానంటే మనం చెప్పే పని పాస్ట్ పర్ఫెక్ట్ చెప్తున్నాం, మరి దానికి రిఫరెన్స్గా చెప్పే పని ఉంది అన్ఫ్రేమ్డ్లో, అది సింపుల్ పాస్ట్లో చెప్పాలా, పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలా, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాలా అని రూలు ఇలా పెట్టుకోవడానికి వెళ్ళలేదు. మీరే ఆలోచించాలి అక్కడ ఏంటి ఆ టైంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తీసుకుంటే మేము ఈ గ్రామ వాతావరణంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు అనొచ్చు, మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండగా అనొచ్చు, మా నాన్నగారు ఆ పాటికే పోస్టల్ డిపార్ట్మెంట్ చేసి ఉండగా అనొచ్చు. సందర్భం అనమాట, ఆ పాటి చేస్తూ ఉన్నారా, నిజంగా చేసేసి ఉన్నారా, చేయబోతున్నారా, అంటే అది సింపుల్ పాస్టా, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ మీరే డిసైడ్ చేసుకోండి. దాన్ని కూడా ఎవరు వచ్చి లెక్కలో లేకపోతే క్యాలెండర్లో ఉండవన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి డౌట్స్ ఉంటే కానీ క్లియర్ చేయడం చెప్పా. సో ఇప్పుడు ఏం చెప్తాం, వీ హ్యాడ్ బీన్ ఇన్ రూరల్ ఏరియా వెన్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్, లేకపోతే మై ఫాదర్ హ్యాడ్ వర్క్డ్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్, అంటే పోస్టల్ పోలీసు ఏదో ఒకటి, లేదా అది కూడా రాయకాల అమ్మాయి వెన్ మై ఫాదర్ వాజ్ ఫార్మింగ్ ఫీల్డ్స్, మా నాన్నగారు పొలాలు దున్నుతూ ఉండగా, అంటే ఫీల్డ్స్ అంటే పొలాలన్నిటి కూడా ఫార్మింగ్ చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, కల్టివేటింగ్ ద ఫీల్డ్స్ అన్న ఏదో ఒకటి అండి. ఎప్పుడున్నావరా అనేదే ముఖ్యం.
ఆ ఎగ్జాంపుల్స్ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, వీ హ్యాడ్ బీన్ ఇన్ రూరల్ ఏరియా అంటే బీ ఫామ్ ఉపయోగించి నేను రాశా. ఏం చేశాను, ఇచ్చింది బీ, వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ హ్యాడ్ ఇచ్చాను. పర్ఫెక్ట్ చెప్పడం కోసం వాళ్ళు ఇచ్చిన బీ ఏదైతే ఉందో దానికి డన్ కలిపాను. బీకి డన్ కలిపితే బీన్ అయిపోయింది. సో హ్యాడ్ బీన్ కొత్తగా వెర్బ్ ఏంది అక్కడ మీరు అనుకుంటారు ఏదో మిస్ అయ్యాను అనుకుంటున్నారు. ఏం మిస్ కాలా, ఇంతే. హ్యాడ్ బీన్ అంటే అప్పట్లో ఉండేవాళ్ళం అని చెప్పడం. మళ్ళీ దానికి హ్యాడ్ బీన్ గోయింగ్ అని ఏమైనా వాడాలేమంటే అది కాదు, అది వేరే టెన్స్. మీరు కంగారు పడకల, అయిపోయింది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అప్పటికే ఉండబడింది, వేరే పని జరిగేటంకే లేదా ఓ 10 ఏళ్ల క్రితమే ఉండబడిపోయింది అని చెప్పడానికి ఏంటంటే వీ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ రూరల్ ఏరియా ఇన్ అవర్ చైల్డ్హుడ్, లేక వెన్ మై ఫాదర్ హ్యాడ్ వర్క్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ ఏం రాయాలండి. నెక్స్ట్ ఏంటంటే పొజిటింగ్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ కొంతమంది పీక పట్టుకుంటుంది. అంటే పీక పట్టుకోవడం ఏంటి, మనం అదేంట్రా బాబు ఆడు పొజిటింగ్ ఫామ్ ఇచ్చారు దీన్ని ఎట్లా రాయాలి అని. చూడండి, నేను చెప్పేది కేర్ఫుల్గా వింటే మాత్రం మీకు ఈజీ అయిపోతుంది. ముందు మనం ఏం చేయాలి, ఎప్పుడైనా కూడా పర్సన్ని తీసుకోవాలి. ఓకే, ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక ఆయన మిస్టర్ రాంబాబు, మన ప్రొడ్యూసర్ గారి పేరు తీసుకుందాం. మిస్టర్ రాంబాబు. ఇప్పుడు నేనేం చేస్తానంటే వెర్బ్ వంక చూడను, మీరు చూడకండి. రూల్స్లోకి వెళ్ళండి. రాయమన్నది ఏ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్. సో దాని రూల్స్ మైండ్లోకి రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. వెర్బ్ రూల్స్ ప్రకారం పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్ ప్రకారం వెర్బ్కు ముందు అదే వెర్బ్ అయినా కానీ వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పర్ఫెక్ట్ అనగానే దాని ముందు పొజిటింగ్ ఫామ్ అనేది మైండ్లోకి వచ్చేయాలి. సో వెర్బ్ రూల్స్ ప్రకారం పాస్ట్ చెప్పడం కోసం వెర్బ్కు ముందు పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినా హ్యాడ్ రావాలి. సో ఇక్కడ రాంబాబు హ్యాడ్ అని పెట్టేశా. ఇప్పుడు పర్ఫెక్ట్ చెప్పడం కోసం పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పాస్ట్ రాసాం, పర్ఫెక్ట్ రాయాలి. పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ చేర్చాలి. ఇక్కడ వెర్బ్ అంటే ఇప్పుడు చూడండి హ్యావ్ అని ఇచ్చారు. ఇప్పుడు హ్యావ్కి డన్ చేరిస్తే ఏమవుతుంది, కరెక్ట్ హ్యాడ్ అవుతుంది. సో మిస్టర్ రాంబాబు హ్యాడ్, మిస్టర్ రాంబాబు హ్యాడ్. ఇలా అనొచ్చా అండి, తప్పండి అంటారు, నవ్వుతున్నారు కొంతమంది. ఇంగ్లీష్ అనేది ఎప్పుడు తప్పు కాదు, అర్థమైందా? మనం నేర్చుకోకపోవడం తప్పేమో కానీ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏంటి అక్కడ హ్యాడ్ అనేటువంటిది లేదేమో, హ్యాడ్ అన్న తప్పేమో అని. ఐ హ్యాడ్ మై సప్పర్ అన్న అంటే ఇప్పుడే నేను రాత్రి భోజనం చేశానని చెప్తానండి. అలాగే హీ హ్యాజ్ హ్యాడ్ లంచ్ అంటాం, అతను తన లంచ్ని తీసుకున్నాడని. అలాగే మిస్టర్ రాంబాబు హ్యాడ్ అంటే గతంలో అప్పటికే కలిగి ఉండబడ్డాడు. పక్కా హౌస్ అంటే ఏంటి, కచ్చా హౌస్ అన్న పక్కా హౌస్ అన్న ఏంటంటే మనం ఈ స్లాబింగ్ అవి ఉండేవి అనమాట. అప్పట్లో అందరం పాకల్లో, రేకుల షెడ్లలో, పెంకుటెళ్లలో ఉండే టైంలోనే మన రాంబాబు గారు హీ హ్యాడ్ ఏ పక్కా హౌస్. ఆయనకి అప్పట్లోనే పక్కా హౌస్ ఉండేది అనమాట ఆయనకి, అదే స్కై స్క్రాపర్స్ లాగా. సో ఇప్పుడు రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్ అనే మాత్రం 100% కరెక్ట్. ఇప్పుడు ఏం చెప్పాలి, ఒకటి ఫ్రేముల్లో పలానా టైంగా చెప్పగలగాలి. సో మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్ ఇన్ హీజ్ యంగ్ ఏజ్ అంటే ఆయన చిన్నతనంలోనే పక్కా హౌస్ కలిగి ఉండేవాడని చెప్పాలి. లేదు యంగ్ ఏజ్ లేకపోతే ఇన్ 2000s అనో లేకపోతే 1997 అనో అది అక్కడ తీసేసుకుంటారు. ఒకవేళ మీరు ఫలానా టైంకి ఆయనకు అప్పటికే ఉండబడి అని చెప్పలేకపోతే ఇప్పుడు రెండో సెంటెన్స్ పెట్టుకొని వేరే పని అంటే వేరేది ఉన్నప్పటికీ ఇంకా ఇల్లు ఉండేదని అప్పుడేం చెప్పాలి, ఇన్ ఈజ్ యంగ్ ఏజ్ అని రాయలేకపోతే అంటే ఫ్రేముల్లో మనం చెప్పలేకపోతే హ్యాడ్ ఏ పక్కా హౌస్ వెన్ వీ వర్ లేదా వీ లివ్డ్. ఇది పాస్ట్ టెన్సే చెప్పాలి, ఆ రెఫరెన్స్ సెంటెన్స్ కూడా. బట్ పాస్ట్లో సింపులా పర్ఫెక్టా కంటిన్యూస్ అనేది ఆ సందర్భాన్ని బట్టి మీరే నిర్ణయించుకొని చెప్పచ్చు. వేరే పని జరిగే టైంకి ఇది జరిగిపోయిందా, వేరే పని జరగబోయే టైంకి ఇది జరిగిపోయిందా, వేరే పని జరిగింది దానికి ముందు ఇది జరిగిందా అంటే రెండో సెంటెన్స్ కూడా సింపుల్ చెప్పాలా, కంటిన్యూస్ చెప్పాలా, పర్ఫెక్ట్ చెప్పాలా, మీరు సందర్భాన్ని బట్టి మీరు నేర్చుకోండి చెప్పటం. ఎవరిని గైడెన్స్ తీసుకోవద్దు, యూ ట్రై అండ్ ట్రై. ఓకే, సో ఇక్కడ వెన్ వీ వర్ ఇన్ హట్స్, మేము పాకల్లో ఉండే రోజుల్లోనే పక్కా హౌస్లో ఉండేవాడు అని చెప్పాలంటే ఏం చెప్తున్నాం, మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్ వెన్ వీ వర్ ఇన్ హట్స్.
అని చెప్పాం. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలి. ఇంక ఇందాకట్లానే ఇప్పుడు బీఫామ్ అప్పుడు నేను ఎందుకు చెప్పలేదంటే ప్రతి చెప్పక్కల్లా ఇప్పుడు ఇంట్రాగేటివ్ చేయాలి. హ్యాడ్ మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్. ఇదేంట్రా బాబు ముందు హ్యాడ్ తర్వాత హ్యాడ్ అంటే అంతే మరి అలా నేర్చుకోండి, తప్పు కాదు. సో హ్యాడ్ మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్ లేదా హౌ హ్యాడ్ మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్కా హౌస్. అరే అప్పట్లో అసలు అన్ని పాకలే కదరా, పక్కా హౌస్ ఎక్కడ ఉన్నాయి మరి. హౌ హ్యాడ్ మిస్టర్ రాంబాబు హ్యాడ్. సో how had Mr. Rambabu had a paka house when we were living in huts అని చెప్పొచ్చు. లేదు హౌ హ్యాడ్ లేకపోతే దీని ఇప్పుడు నాట్ పెట్టి చెప్పాలి. మిస్టర్ రాంబాబు హ్యాడ్ నాట్ హ్యాడ్ ఏ పక్క హౌస్, ఇక్కడ నాట్ వస్తుంది. సో మిస్టర్ రాంబాబు హ్యాడ్ నాట్ హ్యాడ్, ఆయనకేం పక్క హౌస్ లేదులేండి, చూడడానికి అక్కడ షో చేశాడు కానీ అది పెంగుడిల్లే. కొంతమంది ఎలివేషన్ ఏమో పెద్ద స్లాబింగ్ చేసేస్తారు, తిన్నగా లోపల కనిపిస్తే పెంగుడిల్లు ఉంటుంది. అట్లాగే ఏంటంటే మిస్టర్ రాంబాబు హ్యాడ్ నాట్ హ్యాడ్ ఏ పక్క హౌస్ వెన్ వీ ఎవర్ ఇన్ హట్స్, ఆయన పక్క హౌస్ ఉండేది కాదు అని చెప్పొచ్చు. ఇంట్రా నెగిటివ్ హ్యాడ్ అంటే మిస్టర్ రాంబాబు హ్యాడ్ ఏ పక్క హౌస్, ఆయనకు అప్పట్లో ఉండేది కాదంటావు పక్క హౌస్. హౌ హ్యాడెంట్, వై హ్యాడెంట్, వెన్ హ్యాడెంట్, ఇలా మనం దాన్ని ఇంట్రాగేటివ్లో మనం ఎలాగని చెప్పుకోవచ్చు, ఏది ఇంట్రా నెగిటివ్లో కూడా. ఇప్పుడు 3 వెర్బులు ఉపయోగించి నేను మీకు చెప్పా. ఇప్పుడేంటి ఒక టీచర్గా నేను చెప్పడం మీకు అర్థమై ఉంటే వీటిని ఫాలో అవుతూ మనం ఏం చేద్దాం, ఇంకొక 3 వెర్బ్స్ తీసుకుందాం. అంటే ప్రతిదీ ప్రాక్టీస్ అలా ఉండాలి. ఇప్పుడు మీరేం చేయాలి, అది తీసుకొని మీరు చేయాలి. ఓకే, ఆ తర్వాత మొత్తం 3 టెన్స్ల గురించి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు ఒక వెర్బ్ ఇస్తున్నాను. ఓకే, సి, ఎస్ఈసి అంటే చూచు. ఓకే, మనం బీయింగ్ వెర్బ్ బోర్డు తీసుకుందాం. నేను ఉత్తిని మిమ్మల్ని ఏడిపించడానికి ఈజీ ఇస్తున్నాను. ఓకే, దాని తర్వాత పొజిటింగ్ ఫామ్ వచ్చేప్పటికి ఏంటంటే హ్యాడ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీంతో మనం గబగబా రాసేద్దాం. ఒకసారి మీరు రాయండి, పాజులో పెట్టుకోండి, లేదంటే కనుక ఆఫ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వెర్బ్ సి 3 ఒకదాన్ని ఉపయోగించమంటారా, ఏది పెడితే అది ఉపయోగించి సితో ఒక సెంటెన్స్, ఈజ్తో ఒక సెంటెన్స్, హ్యాడ్తో ఒక సెంటెన్స్ రాయమన్నా. ఒక పొజిటింగ్ ఫామ్, ఒక డూయింగ్ ఫామ్, ఒక బీయింగ్ ఫామ్ ఇచ్చా. సో ఫస్ట్ సెంటెన్స్ చేయాలంటే కనుక 1 నిమిషం పాటు మీరు టైం తీసుకొని సబ్జెక్ట్ని తీసుకొని వెర్బుల్స్ మైండ్ తీసుకొని రాయండి. ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఓకే, మీరు రాసేసి ఉంటారు. కామెంట్ బాక్స్లో మీరు పెట్టిన దాన్ని నేను చెక్ చేస్తాను, లేదంటే మీరే చెక్ చేసుకుని నేను చెప్పింది కరెక్ట్ అయితే రైట్ కొట్టుకోండి, లేదంటే తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, సి అని వెర్బ్ ఇచ్చారు, నేను యూ అని తీసుకున్నా పర్సన్ని, ఎస్ యూ తీసుకున్నా. ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు, నన్ను ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వెర్బ్ రూల్స్లో గెలిపి ఉంటారు. వెర్బ్ రూల్స్ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ అనగా వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వచ్చును. ఇది బాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఊరికే వస్తుందా చదువు. ఓకే, సో యూ హ్యాడ్ అన్నాం. ఇప్పుడు వెర్బ్కి డన్ చేర్చవలను, ఎందుకనగా పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్ డన్ చేర్చాలి. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, సి, సికి డన్ కలిపితే సీన్. ఎస్, సో యూ హ్యాడ్ సీన్ మీ, తర్వాత పులిహార ఇంకా యూ హ్యాడ్ సీన్ మీ ఇన్ యువర్ కిడ్ ఏజ్ అనండి, లేకపోతే చైల్డ్ ఏజ్, ఇన్ యువర్ చైల్డ్హుడ్. నీ చిన్నతనంలో నన్ను చూసుంటావయ్యా, యూ హ్యాడ్ సీన్ మీ ఇన్ యువర్ చైల్డ్హుడ్, నువ్వు నన్ను నీ చిన్నప్పుడు చూసుంటావు అంటున్నావు. ఓకే, ఇక్కడ హ్యాడ్ చూడంగానే పాస్ట్ చెప్పాలి, సీన్ చూడంగానే పర్ఫెక్ట్ అని చెప్పాలి. సీన్లో డన్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనము అంటే ఇప్పుడు ప్రతిదీ మనం మళ్ళీ రెండిట్లో చెప్పమంటారా మీకు, ఇది మీకు చేయడం వచ్చేసి ఉంటుంది కదా. ఒకటి ఫ్రేమ్డ్, అన్ఫ్రేమ్డ్ అనుకోండి. యూ హ్యాడ్ సీన్ మీ వెన్ ఐ వాజ్ కండక్టింగ్ ట్యూషన్స్, నేను ట్యూషన్స్ కండక్ట్ చేస్తానంటే నిర్వహిస్తే రోజుల్లో నన్ను చూసావయ్యా అని చెప్తున్నాం. యూ హ్యాడ్ సీన్ మీ వెన్ ఐ వాజ్ కండక్టింగ్ ట్యూషన్, లేదా వెన్ ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్, వెన్ ఐ వాజ్ డూయింగ్ వర్క్ ఇన్ విక్రమ్ పబ్లిషర్స్, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట అన్ఫ్రేమ్డ్ అయితే. సో యూ హ్యాడ్ సీన్. ఇప్పుడు దీన్ని ఇంట్రాగేట్ చేయాలంటే హ్యాడ్ యూ సీన్ మీ, మిగతాది మామూలే. వై హ్యాడ్ యూ సీన్ మీ, వెన్ హ్యాడ్ యూ సీన్ మీ, హౌ హ్యాడ్ యూ సీన్ మీ. ఇప్పుడు ఇది నెగిటివ్, యూ హ్యాడ్ నాట్ సీన్ మీ, నువ్వు నన్ను ఏం చూడాలా కబుర్లు చెబుతున్నావు. సో యూ హ్యాడ్ నాట్ సీన్ మీ ఇన్ యువర్ చైల్డ్హుడ్, ఇలా మనం పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత దీన్ని మనము నెగిటివ్ చెప్పండి, యూ హ్యావ్ నాట్ సీన్ మీ అన్నాం కదా. ఇంట్రా నెగిటివ్ అయితే కనుక హ్యాడెంట్ యూ సీన్ మీ, నువ్వు నన్ను చూడలేదా, వై హ్యాడెంట్ యూ సీన్ మీ, నన్ను ఎందుకు చూడలేదు, మిగతాది మామూలుగా రాసేస్తారు. ఓకే, ఇది రాసిన వాళ్ళు రైట్ కొట్టుకోండి. తర్వాత ఈజ్ అనే వెర్బ్ ఇచ్చారు, నేను అది చూడలా. ఫస్ట్ నేనేం చేస్తాను, పర్సన్ తీసుకుంటా. సో హేమా అని తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వెర్బ్ రూల్స్లోకి వెళ్ళాలి.
వెర్బ్కు ముందు పాస్ట్ పర్ఫెక్ట్ రాయమన్నారు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ రూల్స్ ప్రకారం వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వస్తుంది. నెక్స్ట్ పర్ఫెక్ట్ చెప్పడం కోసం ఏ వెర్బ్ ఉంటే ఆ వెర్బ్కి డన్ చేరుతుంది. ఇక్కడ ఇచ్చిన వెర్బ్ ఈజ్, నేను దాన్ని ఈజ్గా భావించను, బీ ఫామ్ అని భావిస్తా. సో ఈజ్కి డన్ కలిపినా ఏదైనా సరే బీ ఫామ్కి డన్ కలిపినట్టు అంటే బీనే రాయాలి. ఈజ్ బీన్గా మారుతుంది. ఎందుకు మారుతుంది తెలిసింది కదా. సో హేమా హ్యాడ్ బీన్ ఇన్, అక్కడ ఉండేదో మీ ఇష్టం అండి. హేమా హ్యాడ్ బీన్ ఇన్ నర్సరీ అని చెప్పి ఇన్ 1991 సంవత్సరం రాయొచ్చు. లేదా నర్సరీ when she was 4 years age. అర్థమైంది మీకు? ఆమెకి 4 ఏళ్ళ వయసులో నర్సరీలో ఉన్నది. అర్థమైందా? అంటే ప్రీ స్కూల్లో కానీ ఇట్లా మనం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం. హ్యాడ్ చూసి పాస్ట్ అంటాం, బీన్ చూసి పర్ఫెక్ట్ అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ దీని ఇంటరాగేటివ్ చేయడం మీకు వచ్చేసి ఉండాలి. హ్యాడ్ హేమా బీన్, హేమా హ్యాడ్ నాట్ బీన్, హ్యాడ్ అండ్ హేమా బీన్. ఇది మామూలు, ఇంకా మిగతా మామూలు పులిహారే. ఇప్పుడు హ్యాడ్ అనేటువంటిది ఉపయోగించి రాయాలి మనం. అంటే ఇక్కడ ఇచ్చిన వెర్బ్ హ్యాడ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? మామూలుగా పర్సన్ తీసుకోవాలి. ఓకే, దే అని రాద్దాం. నేను పర్సన్ దే తీసుకున్నా, మీరే తీసుకున్నది. ఇప్పుడు వెర్బ్ రూల్స్లోకి వెళ్దాం. రాయమన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో వెర్బ్ ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అని హ్యాడ్ వస్తుంది. ఇక్కడ హ్యాడ్ రాసాము. ఓకే, ఇప్పుడు హ్యాడ్ ఎందుకు రాసాం? ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోలేదు. నేను నాన్న చూడ కూడా చూడలేదు నాన్న. మీరు చూసుంటారేమో, నేను ఆ వెర్బ్ చూడాల. వెర్బ్ రూల్స్ ప్రకారం అయితే హ్యాడ్ రావాలి అక్కడ. ఇప్పుడు ఏంటి? పాస్ట్ రాసాం. పాస్ట్ పర్ఫెక్ట్లో పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ చేర్చాలి. సో అక్కడ ఇచ్చిన వెర్బ్ ఏంటి అది మనం చూడాలి. హ్యాడ్. సో ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడండి, ఇప్పుడు దీన్ని డన్ చేర్చాలి. ఏం చేయాలరా బాబు అని బట్టి పీకి లాగి నానా తల పెట్టేసుకుంటారు. అక్కలా వీడు హ్యాడ్ ఇచ్చాడండి, దాన్ని డన్ కలిపితే హ్యాడే కదా. పొజిటింగ్ ఫామ్ ఇచ్చాడు అనుకోండి. మీరు పొజిటింగ్ ఫామ్ అంటే హ్యావ్ ఇవ్వచ్చు, హ్యాజ్ ఇవ్వచ్చు, హ్యాడ్ ఇవ్వచ్చు, షల్ హ్యావ్ ఇస్తాడు, ఒకసారి విల్ హ్యావ్ కూడా ఇస్తాడు ఏడిపించడానికి. ఏది ఇచ్చినా దాంట్లో డన్ పెట్టేశారు అనుకోండి లేచిపోతుంది. డూ ఉంటే డూ లేచిపోతుంది, డస్ ఉంటే డస్ లేచిపోతుంది, షల్ ఉంటే షల్, విల్ ఉంటే లేచిపోతాయి. సో ఇక్కడ హ్యాడ్లో ఏముందో మనకు అనవసరం. పొజిటింగ్ ఫామ్ ఇచ్చాడు, సో దీన్ని డన్ చేసిన హ్యాడ్ అంటే వాడు డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. డన్ కలిపేసిన హ్యాడే ఇచ్చేసాడు మన ఎడిపడానికి. సో మనం వేస్తాం దే హ్యాడ్ హ్యాడ్. ఓకే, బాగా బైక్, బైక్స్ when we were not developed. అంటే మనం డెవలప్ కాకముందే వాళ్ళు, అంటే అమెరికన్స్ ఇంగ్లాండ్ వాళ్ళు బైక్స్ కలిగిగా ఉండేవాళ్ళు అప్పటికే, మనం డెవలప్ కావడానికి ముందే. దే హ్యాడ్ బైక్స్ వెన్ వీ వర్ నాట్ డెవలప్డ్. అన్ఫ్రేమ్డ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, అన్ఫ్రేమ్డ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనం కనుక మార్చుకోవాలనుకోండి, ఇంటరాగేటివ్ మార్చుకోవాలంటే హ్యాడ్ దే హ్యాడ్ బైక్స్, వై హ్యాడ్ దే హ్యాడ్ బైక్స్, హౌ హ్యాడ్ దే హ్యాడ్ బైక్స్. ఇదే కనుక నెగిటివ్, దే హ్యాడ్ నాట్ హ్యాడ్ బైక్స్, అలాగేం కలిగి ఉండేవాళ్ళు కాదు. అలాగే దే హ్యాడ్ సెల్ ఫోన్స్ అనొచ్చు. వెన్ వీ వర్ యూజింగ్ ల్యాండ్ ఫోన్స్. అమెరికన్స్ హ్యాడ్ లేక బ్రిటిషర్స్ హ్యాడ్ మొబైల్ ఫోన్స్ వెన్ వీ వర్ యూజింగ్ డైలింగ్ ఫోన్స్ అని చెప్పచ్చు మనం ఇది వాడి. అలాగే అమెరికన్స్ హ్యాడ్ ప్లాస్మా టీవీస్ వెన్ వీ వర్ లిజనింగ్ రేడియోస్. మన రేడియోలు వినే రోజు వాళ్ళు టీవీలు ఉండేవి. అట్లా చెప్పుకోవచ్చు అన్నమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ టెన్స్ మనం ఇప్పటితో ముగించేసాం. సో మనం ఏంటంటే ఈ టెన్స్ అయిపోయిన తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సాయంత్రం 7:30 తర్వాత ఫోన్ చేసి అడగచ్చు. తర్వాత ఇది కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి. ఇతరులకు షేర్ చేయాలి. బాగా ముందుకు వెళ్ళాలంటే కనుక దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.